కాదని చెప్పేశారు ముందే వాళ్ళు, ఎన్నికల పార్టీ కాదని. ఈయన ఆ పార్టీ పేరుతో రిజిస్టర్ చేసేసుకుంటే వైరల్ అన్న అవుతారు దేశవ్యాప్తంగా. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా ఎవరికి ఆప్షన్ లేని వాళ్ళు ఈయన దగ్గరే టికెట్లు తీసుకోవచ్చు, దేశవ్యాప్త నాయకుడు కూడా అయిపోవచ్చు. ఈయన కూడా ఏదో భారతీయ జన వికాస్ అనేది పెడదాం అనుకున్నారు. పోటీగా పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అవును, ఆల్రెడీ భారత వికాస్ పరిషత్ అనేది భారతదేశ బీజేపీతో అనుబంధంగా ఉండేటటువంటి కానీ ఆ భావజాలంతో ఉన్నటువంటి ఓ సంఘం ఉంది. లైక్ మన లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాగా భారత వికాస్ పరిషత్ అనేది ఉంటుంది. అది ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ అవుతుందేమో, బీజేపీ లాగా. దాంతో పెద్దగా ఏముంటది ఉపయోగం? నేను అడిగితే ఆ కాక్రోచ్ జనతా పార్టీ పేరుని ఈయన రిజిస్టర్ చేసేసుకుంటే దేశంలో కాదు వరల్డ్ వైడ్ గా కూడా రిజిస్టర్ అవుతారు. ఎట్లాగో బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి నేను ఇలా గేమ్ నడుపుతున్నాను లేండి అని చెప్పి వాళ్ళతో కూడా మరింత సన్నిహితత్వం కూడా పెంచుకోవచ్చు. చేస్తారో లేదో తెలియదు మనకి. తెలివైనోడు అయితే చేయొచ్చు, ఎందుకంటే ఈయన వైరల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. ఒకటేంటంటే విజయసాయి రెడ్డి గారు పెద్దరికం, పెద్ద ఆయన, అందులో డౌట్ లేదు. ఇంటలెక్చువల్, మంచి చార్టెడ్ అకౌంటెంట్ గా చేసినటువంటి అంటే ఆషామాషి కాదు. మామూలుగా ఒక మనిషి చార్టెడ్ అకౌంటెంట్ ఆ కరెక్ట్ టైంకి పాస్ అయినోడు ఎవడు ఉండడు నాకు తెలిసి. కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు సాగదీసుకున్న వాళ్ళే ఉంటారు. ఒక్కో సబ్జెక్ట్ లాక్కుంటే అంత చాలా టఫ్. అందులో సక్సెస్ఫుల్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన మేధావిత్వాన్ని గురించి మాట్లాడాల్సిన